అన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పరిశుద్ధుడైన మా తండ్రి గణడానికి స్తోత్రాలు. కొద్దిసేపు నీ వాక్యం కొరకు మేము ఇష్టపడుతూ ఉండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసునాథుని పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో మాట్లాడాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాను. ప్రభువా, ఈరోజు నీ సంఘానికి ఏ మన్నా అనుగ్రహించాలి, ఏ మన్నా వడ్డించాలి, ఎలాంటి మన్నా వడ్డించాలి, ఎలాంటి వాక్యమనే ఆహారం నీ బిడ్డలకు అందించాలి అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి లేఖన భాగము ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, నేను ఎన్నుకున్నటువంటి ఆ యొక్క అంశము త్వరగా చేయవలసినటువంటి పనులు. ఏం పనులండి? త్వరగా చేయవలసినటువంటి పనులు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు. ప్రభువా, ఏం చెయ్యాలి త్వరగాను అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పనులు త్వరగా చెయ్యాలి, కొన్ని పనులు సావధానముగా చేసినా పర్వాలేదు. మా ఊర్లో అంటారు, రేయ్ ఇలారా అని పిలిచామనుకోండి, ఆడు చురుగ్గా లేదనుకోండి అంటారు, ఏంట్రన్న అల్ల ముందు మింగినోళ్ళలాగా అలా వస్తావా అంటా ఉంటారు. అంటే చురుకుగా నుండట గొప్ప భాగ్యము. చురుకుదనం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి కొన్ని పనులు ఆలస్యంగా చేసినా పర్వాలేదు, కానీ కొన్ని పనులు సమయానుకూలముగా మనము చెయ్యాలి. కొన్ని పనులు సమయం ఉండగానే చేయాలి. కొన్ని పనులు ప్రియులారా ఇన్ని టైంలో చేయాలి. కొన్ని పనులకి అవకాశం ఉండదు. హార్ట్ అటాక్ వస్తూ ఉన్నప్పుడు, నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రియులారా రేపు ఉదయం మనం వెళ్దామంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడే తీసుకుని వెళ్ళాలి. మా ఇంటి దగ్గర ప్రియులారా ఒక ఆయన, పెద్ద ఆయన, ఉన్నతమైన ధనము కలిగినటువంటి ఆయన, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయన, తెల్లారిగట్ల 3 గంటల నుంచి నొప్పి వచ్చేస్తుంది, గుండెల్లో తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉన్నాడట. బాధపడుతూ ఉంటే ఆయన అన్నాడట, పిల్లల్ని లేపు అన్నాడట. స్టేర్ బిల్డింగ్ వాళ్ళది, పిల్లలు పైన ఉంటారు, 2 కొడుకులు. పిల్లల్ని లేపు అంటే వాళ్ళు లేటుగా పడుకున్నారండి. ప్రొద్దుటే లెగ్గొడతానండి అన్నదట. ప్రియులారా, ఆయన చాలాసేపు బాధపడ్డాడు. చాలాసేపు బాధపడిన తర్వాత ఇంచుమించు 6 గంటలు అయ్యేసరికి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఫలానా ఆయన చనిపోయాడు అని చెప్పి తెలిసింది. వారిని చూడడానికి, కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వారిలో నేను కూడా ఒక్కడిని. ప్రియులారా, వెళ్ళేసరికి అక్కడ జరుగుతూ ఉంది ఏంటి అంటే, బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు, అందరూ ఏడుస్తున్నారు, వచ్చిన బంధువులు ఏడుస్తూ ఉన్నారు. కానీ భార్య ఇలాగ ఏడుస్తూ ఉంది. ఏమండి, చచ్చిపోయేలాగా నొప్పొస్తుందని చెప్పుంటే నేను అప్పుడే తీసుకుపోదును కదండి. ఏమండి, చచ్చిపోయే నొప్పి వస్తుందని చెప్పుంటే నేను అప్పుడే తీసుకుపోదును కదండి. వినండి ప్రియులారా, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. ఏదైనా ఒక ఇండికేషన్ మనకు వస్తుంది అని అంటే దాని గురించి ఏ పని ఎప్పుడు చేయాలో మనము అలర్ట్ అవ్వాలి. కొన్ని పనులు లేట్గా చేయొచ్చు. ఆ మనం వండుతూ ఉంది, నాన్న కేకేశాడు, ప్రియులారా ఉడకొచ్చింది, ఆర్చే టైం అయింది. ఇప్పుడు అమ్మ ఏం చెయ్యాలి? సమయోచితంగా ప్రవర్తించాలి. నాన్న పిలిచాడు కాబట్టి వెళ్ళాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఒక మాట, ఏమండి వస్తున్నాను, 1 నిమిషంలో, ఇది ఎలాగుంది అని చెప్పి ముందు దాన్ని చక్కబెట్టి అవతలకి వెళ్ళాలి. అలా చక్కబెట్టలేదనుకో, ఇది నీకు తప్ప ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరికి తినడానికి పనికిరాదు. ఎందుకంటే నువ్వు వండావు కాబట్టి ఇంక నీకు తప్పదు తింటాం. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని పనులు ఆలస్యం చేసినా పర్వాలేదు. 24 గంటల నొప్పి వచ్చింది ప్రియులారా, రేపటి దినాన్ని చేయించుకుంటానంటే కుదురుతుందా? నా కూతురు 8వ తరగతో ఎన్నో చదువుతుంది, నాకు గుర్తులేదు.
ప్రియులారా, నేను పగల మీటింగ్ ఎక్కడికో వెళ్తే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు, మీ పాప నొప్పితో బాధపడుతుంది అన్నారు. ఇలా నేను ఫలానా దిక్కిన మీటింగ్లో ఉన్నాను, నేను మీటింగ్ అయిన తర్వాత వస్తాను అన్నారు. నొప్పితో బాధపడుతుందంటే తర్వాత వస్తానంటారేంటి అన్నా. సరే, మరి నాకు అవకాశం లేదు కాబట్టి నేను వస్తాను అని చెప్పాను. మీటింగ్ చూసుకున్న తర్వాత ఆ స్కూల్కి వెళ్ళాను. అప్పుడే నొప్పితో బాధపడుతూ ఉంది. ఆఫీస్ రూమ్లో పాపని పడుకోబెట్టారు. సరే, అక్కడి నుంచి రాజోలు స్కానింగ్ తీసుకొచ్చారు. స్కానింగ్ తీసుకొస్తే 24 గంటల నొప్పి అన్నారు. ఎక్కడ ఆపరేషన్ చేయించాలి అంటే మల్కీపురం ఎంఎస్ గారే మాకు కొంచెం ఎక్కువ నమ్మకం, అక్కడైతే బాగుంటుంది. సరే, అక్కడికి వెళ్ళాను. ఇంచుమించు 5 అవుతుంది. 5 అవుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. డాక్టర్ గారు వచ్చారు. ఇంచుమించు 5:30, 6 అనుకుంటాను. డాక్టర్ గారు వచ్చి చూసి ఇది ఇప్పటికిప్పుడు చేసేయాలి అన్నారు. చేసేయాలంటే ఆ రాత్రికి జ్ఞాపకం ఉందో లేదో స్వామి కుమార్ గారింటికాడ ప్రార్థనా కూడిక కదండి, ప్రార్థనా కూడిక. ఇప్పుడు ప్రార్థనా కూడిక ఉంది, ఏం చెయ్యాలి? అక్కడ ఆపరేషన్ ఉంది. సరే, డాక్టర్ గారితో అన్నాను, మీరు సిద్ధపాటు చేసేయండి ఆపరేషన్కి అన్నాను. వారన్నీ సిద్ధపాటు చేస్తున్నారు. నిన్న నా కూతురుతో అన్నాను, అమ్మ మన వాళ్ళు ఎవరొకరు వస్తారులే, నేను మీటింగ్కి వెళ్తున్నానని చెప్పి నేను మీటింగ్కి వచ్చేసాను. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సమయానుకూలముగా ప్రియులారా కొన్ని పనులు మనం చక్కబెట్టుకోవటంలో కూడా ఉంటూ ఉంటాయి. నాకు ఖాళీ లేదు అని చెప్పి అప్పు చేయటానికి లేదు ప్రియులారా. మరి నేను హాస్పిటల్ కాడ ఉన్నానని చెప్పి దేవుని పని వాయిదా వేయడానికి కూడా లేదు. దేనికి అదే చక్కబెట్టుకోవడంలో ప్రియులారా దేవుడు సంయోచితమైన జ్ఞానాన్ని కూడా మనకి ఇచ్చాడు. కాబట్టి మన పనులు చక్కబెట్టుకోవటంలో ప్రియులారా మనకి కొంచెం జ్ఞానయుక్తమైనటువంటి మార్పులు మనం చేసుకుంటే ప్రతిదీ కూడా మనం చక్కబెట్టుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి లేఖనాలలో నుండి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంశం పేరు ఒకసారి చెప్తారా? త్వరగా చేయవలసినటువంటి పనులు. ఏంటి త్వరగా చేయవలసినటువంటిది? ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? కొంతమంది అంటారు అమృతం కూడా విషమైపోతుంది అని అంటారు. ఏ సమయంలో తాగాలో అప్పుడే తాగాలి. గాడిద పాలు చాలా విలువైంది ప్రియులారా. గేదె పాలు లీటరు 80 రూపాయలు అయితే గాడిద పాలు గిద్ద 300 రూపాయలు అండి. గిద్ద 300 రూపాయలు. గిద్ద అంటే ఇంచుమించు ఒక గుట్టుకుంటుందేమో మీకు. గిద్ద అంటే ఒక గుట్టుకుంటుందేమో. ఆ గాడిద పాలు ప్రియులారా చాలా శ్రేష్టమైనవి, ఖరీదైనవి, కానీ నిలవ ఉండవు. అందుకే మనకు పాలు కావాలంటే ఆ నర్సాపురం పాలకొల్లు పట్టణాల్లో వాళ్ళు గాడిదని ఇంటింటికి తీసుకొస్తారు. మీకు పాలు కావాలాగా అని చెప్పి. పాలు కావాలంటే అక్కడే పాలు పితికి ప్రియులారా మనకి ఇస్తారు. అవి ఇన్ని నిమిషాలని ఉంటుంది. అన్ని నిమిషాల్లో మనం చక్కబెట్టేసుకోవాలి. పనులు ఆలస్యం చేస్తే కుదరదు. త్వరగా చక్కబెట్టుకోవాలి. అయితే దేవుని యొక్క గ్రంథములో ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆధ్యాత్మికంగా శారీరకంగా కాదు, లోక సంబంధంగా కాదు, భూ సంబంధంగా కాదు, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే తండ్రి అయినటువంటి దేవుడు ఆది కాండములో ప్రియులారా మరి 1-2 అధ్యాయాల్లో సృష్టిని చేసినప్పుడు ప్రియులారా ఆ సృష్టి క్రమాన్ని ఆయన తెలియజేసినప్పుడు, ఆ సృష్టి క్రమాన్ని ఆయన జరిగించినప్పుడు 5 దినాల యొక్క సృష్టిని నోటి మాటతో ఆయన చేశాడు. కానీ 6వ దినములో ఉన్నటువంటి మానవుని సృష్టిని ఆయన తన చేతులతో చేశాడు. తన చేతులతో చేసి, తన పోలికలో చేసి, తన చిత్తములో చేసి ప్రియులారా ఆయన జీవాన్ని మనకు ఊదాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఆయన జీవాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ జీవమును మనం కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు మనం చెయ్యాలి. ఎందుచేత అని గనక ఆలోచన చేస్తే, ఏదైతే మనలో ఈ జీవాన్ని పెట్టాడో ఈ జీవానికి ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ జీవానికి ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఏ తీర్పు తీర్చబోతూ ఉన్నాడు? ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాయి. భూమి మీద మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ప్రతి దానికి
ప్రియులారా ఆయన ఒక్కొక్క దానికి వివరణ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకములో ప్రియులారా ప్రతిదీ కూడా ఆయన వ్రాసి పెడతాడు. ఏదైతే వ్రాసి పెట్టాడో, ఏదైతే దాచిపెట్టాడో దాని ప్రకారము తీర్పు తీర్చడానికి ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సృష్టి కాబట్టి, ఆయన చేతి పని ఉన్నాము కాబట్టి మన కొరకు ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే, భూమి మీద ప్రియులారా తన పోలిక చొప్పున, తన చిత్తము చొప్పున, తన రూపాన్ని మనకిచ్చి వదిలిపెట్టలేదు. ఈ భూమి మీద ప్రియులారా ఈ 60, 70, 80, 100, 150 సంవత్సరాలు జీవితం అయిపోయిన తర్వాత కూడా మనము ఆయనతోనే ఉండాలి అని చెప్పి పరలోకములో ఆయనతో కూడా ఉండడానికి ఆయన అన్ని ఏర్పాట్లు కూడా చేసి సంపూర్తి చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను, నా తండ్రి దగ్గర మీకోసం నివాసాలను సిద్ధపాటు చేసి నేను వస్తాను. ఆ నివాసాల కోసం మీరు భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండాలి. మీరు చేయవలసిన పనులు గబగబా చేయాలి. తర్వాత చేద్దామంటే అవకాశం ఉండదు. ఈ భూమి మీద ఈ ఆయుస్సు నీలో ఉండగానే నువ్వు చేయవలసిన పనులు చేసేయాలి. ఈ భూమి మీద ప్రాణం నీలో ఉండగానే చేసేయాలి. ప్రియులారా తర్వాత చేద్దాము అని అంటే అవకాశం ఉండదు. ఏ అవకాశం ఉంటుంది అప్పుడు అని అంటే ఒకే ఒక అవకాశం. ప్రియులారా ఉపమాన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో 2 మనుష్యులను దేవుడు జ్ఞాపకం చేసి అబ్రాహాము ద్వారా ఇలా మాట్లాడిస్తున్నాడు. అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలకుండునట్లు. అంటే ఇక అవకాశం అనేది లేదు. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము చేయవలసినటువంటి ప్రియులారా కొన్ని పనులు, త్వరగా చేయవలసినటువంటి పనులు, ఆ సమయం ఉండగానే చేయవలసిన పనులు, నిర్లక్ష్యము చేయకుండా చేయవలసినటువంటి పనులు నేను 1-2 జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనములో ఇలాగూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలని. చాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీ కొరకు వడ్డించాలి అనుకున్నటువంటి వాక్య భాగం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, త్వరపడుచు దానిని తినాలి. దేనిని తినాలి? ఎందుకు తినాలి? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు తినాలి, ఎందుకు తినాలి, దేనిని తినాలి అని గనక ఆలోచన చేస్తే ఇలాగ వ్రాయబడి ఉంది అక్కడ. ఏమని? త్వరపడుచు దానిని తినవలను. దాని అంటే అక్కడ ప్రియులారా కొన్ని సందర్భాలు ముందు భాగంలో తెలియజేశాడనమాట. ముందు భాగంలో తెలియజేసినటువంటి కారణం చేత దానిని అనగా పస్కా కొరకు సిద్ధపరిచినటువంటి భోజనము. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికే వివరమంతా ఇచ్చేశాడు మోషేకి. ఏమనన్నాడు? మోషే, ఇదిగో నేను మిమ్మల్ని రక్షించడానికి గుర్తుగా ఇదిగో నా రక్తాన్ని మీకు ఇస్తా ఉన్నాను. నా రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ బలిని నేను మీకు ఇస్తా ఉన్నాను. కాబట్టి ఒక్కొక్క కుటుంబాలు చొప్పున ఎంతమంది అయితే ఆ బలి అర్పణ, ఆ మేకను మీరు తినగలరు అంతమంది కలిసి ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోండి. దానిని మీరు వధించి దాని రక్తాన్ని గడప గొమ్ముల మీద, కిటికీల మీద, చెవుల మీద ప్రోక్షింప చేయాలి అన్నాడు. ఎందుకు అని గనక ఆలోచన చేస్తే సంహార దూత మీ నుండి దాటిపోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో 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 వినండి. ఇదిగో సంహార దూత మిమ్మల్ని దాటిపోయే లోపు, సంహార దూత మిమ్మల్ని దర్శించే లోపు, సంహార దూత మీ యొద్దకు వచ్చే లోపు ఇదిగో మీరు గనక ఈ అర్పణను వధించి దీనిని కోసి దీని రక్తాన్ని గడప గొమ్మల మీద, కిటికీ గుమ్మముల మీద, చెవి కొనల మీద ప్రోక్షించకపోతే ఏం జరుగుతుంది అనండి? ఆ సంహార దూత వచ్చినప్పుడు ఐగుప్తీల ఇండ్లలో ఏది జరిగిందో అదే మీ ఇంట్లో కూడా జరగబోతూ ఉంది. వినండి వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏం జరిగింది ఐగుప్తీల ఇంట్లో ఆ సంహార దూత వచ్చినప్పుడు?
ఆ సంహార దూత వచ్చినప్పుడు ప్రియులారా వారి గౌనుల మీద, వారి గడప కొమ్ముల మీద ఏం కనబడలేదు? రక్తము కనబడలేదు. ఎప్పుడైతే రక్తము కనబడలేదో ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానాన్ని ఆ దూత ముత్తింది. తొలి సంతానాన్ని, వారిలో ఉన్న పశువులు కావచ్చు, మేకల మందలు కావచ్చు, ఏదైనా కానీ వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి తొలి సంతానాన్ని ఆ దూత ముత్తింది. దాని పేరే సంహార దూత. దాని పేరేంటమ్మా? సంహార దూత. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘమా జాగ్రత్తగా వినండి, సంఘమా ఆలోచించి వినండి. 45వ అధ్యాయం 45వ కీర్తన ప్రియులారా, అందులో పరిశుద్ధాత్మ దేవుడు పెండ్లి కుమార్తెను ఉద్దేశించి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఒక మాట మనం చదువుదామా? 45వ కీర్తన గనక మనము ఆలోచన చేసినట్లయితే ఎన్న వచ్చును? 10వ వచ్చును. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. సంగమా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలకించండి, ఆలోచించండి, చెవియొగ్గండి, విచారించి ఏది మేలైనదో తెలుసుకోండి. ఒక వ్యక్తిగా, ఒక సేవకుడిగా ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి నమ్మడం కాదు. క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తులు ప్రియులారా సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ సంఘస్థులు ప్రియులారా అలాగు ఉన్నావో లేవో అని చెప్పి వారు పరిశీలన చేస్తూ వచ్చారట. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంగమా ఆలోచించండి, ఆలోచించండి, చెవియొగ్గండి. ఎందుకు త్వరపడాలి? ఎందుకు త్వరపడాలి అంటే సంహార దూత నీ దగ్గరికి రాకముందే నువ్వు త్వరపడాలి. దేని కొరకు త్వరపడాలి? ప్రియులారా మరోసారి ఆ లేఖనాల దగ్గరికి మనం వద్దాం. త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. దేవునికి స్తోత్రం. పస్కా అనగా ప్రభు బల్ల. ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా తినేది ప్రభు బల్ల. ప్రభు యొక్క రక్తానికి గుర్తుగా తాగేది ప్రభు యొక్క బల్ల. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘమా ప్రభు బల్లలో చేతులుంచడానికి నీవు త్వరపడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క శరీరాన్ని తినడానికి, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగడానికి, ప్రభు యొక్క గిన్నెలో చేతులుంచడానికి త్వరపడాలి. అంటే ఆ గిన్నెలో చేతులుంచాలి అని అంటే ప్రియులారా మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఏంటి అని అంటే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 9-10 వచనాల్లో వ్రాయబడినటువంటి ప్రకారము ప్రియులారా మనం ఒప్పుకోవడానికి వేగిరపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? కొన్ని మాటలు చదవండి అమ్మా. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపారు అని చెప్పి హృదయమందు విశ్వాసం ఉంచాలి, నీవు రక్షింపబడునట్లు. చూడండి చూడండి, నీవు రక్షింపబడినట్లు ఎలాగనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘము చేయవలసినటువంటి త్వరతగతిని చేయవలసిన పని ఏమిటి అని అంటే విశ్వసించడానికి ఆలస్యం చేయకూడదు, మారు మనసు పొందడానికి ఆలస్యం చేయకూడదు, బాప్తిసం పొందడానికి ఆలస్యం చేయకూడదు, ప్రభువు గిన్నెలో చేతులుంచడానికి ఆలస్యం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఆలస్యం చేస్తే? సంహార దూత మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు, సంహార దూత మన గుండా ప్రయాణం చేసినప్పుడు ప్రియులారా ఒకవేళ మనకి కీడు కలగవచ్చు, మన కుటుంబానికి ప్రియులారా మేలుకు బదులు కీడు కలగవచ్చు. ఆ సమయంలో రోధించే కంటే, ఆ సమయంలో బాధపడే కంటే, ఆ సమయంలో ఏడ్చే కంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి నీ దేహంలో ఎంత సత్తువిచ్చాడో, నీ దేహంలో ఎంత సత్తువిచ్చాడు పద్మ గారు, నీ దేహంలో ఎంత సత్తువిచ్చారో. దేవుడు నిన్ను ప్రేమించి నీకు కృప ఇచ్చారు, తినడానికి ఆహారం ఇచ్చారు, ఉండడానికి నివాసాలు ఇచ్చాడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు మీరు వెళ్ళి
చూడండి ప్రియులారా, ఎంతో మంది ప్రియులారా, ఎంతో మంది ప్రియులారా పడకల మీద ఉన్నారు. వయసు ఉంది, డబ్బుంది, కానీ దేవుని పాదాల దగ్గర కూర్చునే పరిస్థితి లేదు. అంటే వాళ్ళు పాపులు అని నేను అంటలేదు సుమా, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు అవకాశం. చిత్తలపల్లిలో ప్రియులారా ఒక ఆయన ఇంచుమించు 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయనకి దేహం అంతా ఉడిగిపోయింది. ఉడిగిపోవడం అంటే అదే ఏమంటారు దాన్ని అమ్మా, శరీర సంబంధమైన బలహీనతల చేత నిస్సత్వం పాడైపోయింది, దేహం అంతా పాడైపోయింది. ఆయన ఇప్పుడు లేవలేడు, ఆయన తిరగలేడు. ప్రియులారా ఏం చెయ్యాలి? ప్రియులారు ఇప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, పాస్టర్ గారు నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనే నా దేవుడు, మీరు ఆలస్యం చేయకుండా నాకు బాప్తిస్మం ఇవ్వండి, నేను చచ్చిపోతానేమో అన్నా. ఇప్పుడు నేనన్నాను నాయనా, నువ్వు మంచం మీద ఉంటే కొన్ని రోజులు బతుకుతావేమో, ఇప్పుడు నేను నదిలోకి దించితే నదిలో చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి అన్న. ఇప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు నదిలో చచ్చిపోయినా పర్వాలేదు, నా కుటుంబాన్ని అంతా పిలిచి మీ ఎదురుగుండగా నేను మాట్లాడతాను, నా కుటుంబాన్ని అంతా పిలిచి మీ ఎదురుగుండగా నేను మాట్లాడతాను. ఇదిగో అందరి యొక్క సమ్మతిని నేను తీసుకున్నాను, మీ ఎదురుగుండగా నేను మాట్లాడతాను, తీసుకుని వెళ్ళండి, నన్ను ఎలా తీసుకుని వెళ్తారో తీసుకుని వెళ్ళండి, నన్ను ముంచండి, తండ్రి కుమార త్రియేక దేవుని నామంలో బాప్తిస్మ కార్యక్రమం జరిగించండి అన్న. సంఘం అంతా అనుమతించింది, కుటుంబం అంతా అనుమతించింది. ప్రియులారా చేతుల మీద తీసుకుని వచ్చారు, చేతుల మీద దించారు కాలవలోనికి. ప్రియులారా నోటితో ఒప్పుకున్నాడు. ప్రియులారా ఆ మొదటి వారం బల్ల తీసుకున్నాడు. ప్రియులారా రెండో వారానికి చనిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు అతని ఆత్మను త్వరపరిచాడు, అతని ఆత్మను బలవంతం చేశాడు. ఇదిగో సంహార దూత నీ దగ్గరికి రాబోతూ ఉంది. సంహార దూత నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతావేమో. ఆ ధనవంతుడితో మాట్లాడినట్లుగా అబ్రహాము మాట్లాడతాడేమో. నీకు మరొక అవకాశం లేదు. కాబట్టి నీవు ఆ పస్కా విందులో చెయ్యి ఉంచడానికి, ఆ పస్కా భోజనము తినడానికి నీవు త్వరపడాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సంగమా, యవ్వన బిడ్డలారా ఆలోచన చేయండి. ఇంకా పస్కా భోజనము తినకుండా, ఇంకా ప్రభు బలలో చేతులుంచకుండా ఆలస్యం చేస్తున్నావేమో. ఏమండి, నేను మందిరానికి వెళుతూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, నేను పాటలు పాడుతూ ఉన్నాను, నేను వాక్యం చెబుతా ఉన్నాను, కాబట్టి నేను దేవునికి ఇష్టడనే అని భ్రమలోగినున్నారేమో. ప్రియులారా, స్కూల్లో చదువుకునేవాడు, అది ఏ క్లాస్ అయినా కావచ్చు, ఆ స్కూలు నీకు ఫేవర్ అని చెప్పి, ఇంటి పక్కన అని చెప్పి రోజు ప్రియులారా నువ్వు ఇంటి నుండి స్కూల్ కాడికి వెళ్ళి స్కూల్లో కూర్చుని కాసేపు మాస్టర్తో పిల్లలతో టైంపాస్ చేసి నువ్వు వచ్చావు అనుకోండి, ఏ క్లాసులైనా నీ పేరు ఉంటుందా? ఉండదు. ఏ క్లాసులోనే ఉండదు. వచ్చి వెళ్తున్నావు, మంచిదే, నువ్వు అందరికీ తెలుసు, మంచిదే, కానీ నువ్వు స్కూలుకి చెందినవాడు అని చెప్పడానికి స్కూల్లో ఏ ఆధారము కూడా లేదు, ఉండదు. కాబట్టి మందిరానికి వెళుతున్నటువంటి మాత్రాన మనం ప్రభు బిడ్డలం కాదు. ప్రభును అంగీకరిస్తేనే ప్రభు బిడ్డలం. దేవునికి స్తోత్ర. కాబట్టి ఆలోచన చేయండి, ఎందుకు రక్షణ పొందాలి, ఎందుకు బాప్తిసం పొందాలి అని అంటే, ప్రియులారా ప్రభు బల్ల తినడానికి. ఎందుకు ప్రభు బల్ల తినాలి అని అంటే, ఏమో మన గడి ఎప్పుడో మనకు తెలియదు. కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో మోషే ద్వారా అంటాడు, ఇదిగో నరులారా రండని పిలుస్తూ ఉన్నాడు. అందుకే 12వ వచనానికి వచ్చేసరికి అంటాడు, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయి. ఎందుచేతనగా మా ఆయుస్సును మేము అనుకుంటూ ఉంటాము, నాకు చాలా బాగుంది ఆరోగ్యం, నాకు ఇంకో 10 సంవత్సరాలు ఉంటాయి, ఇంకో 20 సంవత్సరాలు ఉంటాయి, ఇంకో 30 సంవత్సరాలు బతుకుతాను అని అనుకుంటాం. ఆశకి హద్దులు లేవు కదా. కాబట్టి బిడ్డలారా, మా మేనగాళ్ళు పిల్లోడు 3వ సంవత్సరం, వాడికి అమలాపురం మేనగాళ్ళు, వాడపర్రు ఊరు పేరు అండి అమ్మ
వాడపర్రు ఊరు పేరు. ఆడికి 3వ సంవత్సరం. ఆడితోటి నేను అంటూ ఉంటాను, రేయ్ నీ పెళ్ళికి దగ్గరుండి పనులన్నీ చక్కబెడతాను రా అంటాను. ఆడికి ఎన్నో సంవత్సరం? 3వ సంవత్సరం. ఇప్పుడు ఆడు పెళ్లి చేసుకోవాలంటే 30 సంవత్సరాలు ఉండాలి కదా. 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు 60, 60 30, 90 గ్యారంటీ ఉందా? ఆశ. నేను 90 సంవత్సరాలు బతకాలి అని. వాళ్ళ చెల్లి పుట్టింది, వాళ్ళ చెల్లితో అంటాను నీ పెళ్ళి కూడా దగ్గరుండి చేస్తానే అంటాను. ప్రియులారా వినండి, ఆశ అయితే ఉంది, కానీ దాన్ని మనం అందుకోగలమంటే ప్రియులారా అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి సమయం ఉండగానే ఏం చెయ్యాలి అని అంటే త్వరపడాలి. దేవునికి స్తోత్రం. దేనికోసం అని గనక ఆలోచన చేస్తే ప్రభువు గిన్నెలో చేతులు ఉంచడానికి, పరలోక రాజ్యములో పాలు పొందడానికి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారని పిలువబడే గుంపులో ఉండడానికి ఏం చేయాలంటే మనము వేగరపడాలి. యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము 19వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండవలెను. 19వ వచనంలో ప్రియులారా మొదటి భాగంలో ఇలా రాయబడు, ప్రతి మనుష్యుడు. ఒక్కడని కాదు, ఇద్దరని కాదు, ఈ మధ్యాహ్న కాలం సంఘంలో ఉన్నవాళ్ళని కాదు, ఎవరైనా కావచ్చు ప్రియులారా, ఏ మనుష్య అయినా కానీ ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడాలి. వేగరపడమంటే త్వరపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, దేవుని దగ్గరికి రావడానికి, దేవుని మాటలు వినడానికి ఏం చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే త్వరపడాలి. దేవుని దగ్గరికి రావడానికి, దేవుని మాటలు అంగీకరించడానికి త్వరపడాలి. సమయం ఎప్పుడు మంది అని అనుకోకండి, సమయం ఎప్పుడు నాది అని అనుకోకండి. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ప్రియులారా కాలచక్రములో ప్రతిదీ దేవునికి సాధ్యమే, ఏదైనా జరగవచ్చు. ప్రియులారా తల్లి ఆ గర్భంలో పుట్టినప్పుడు కాళ్ళ దగ్గర చనిపోయేవాళ్ళు కొందరు, 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చనిపోయేవాళ్ళు మరికొందరు. ఈ మధ్యలో ఏ సమయములైనా మరణం నిన్ను ఆహ్వానించవచ్చు. నిన్ను ఆహ్వానించడానికి ముందే నువ్వు త్వరపడవలసిన విషయం ఏంటి అంటే ప్రభువు గిన్నెలో చెయ్యి ఉంచడానికి, ప్రభు బల్లలో చెయ్యి ఉంచడానికి నువ్వు చెయ్యవలసిన కొన్ని పనులు వాయిదా వేయకూడదు. నువ్వు జరిగించవలసిన కొన్ని పనులు వాయిదా వేయకూడదు. మరేం చెయ్యాలి? వేగిరపడాలి. దేనికోసం? విశ్వాసం ఉంచడానికి వేగిరపడాలి, రక్షణ పొందడానికి వేగిరపడాలి, బాప్తిసం తీసుకోవడానికి వేగిరపడాలి, ప్రభు యొక్క సన్నిధిలో ఉండడానికి వేగిరపడాలి. కీర్తనల గ్రంథములో 5వ కీర్తనలో ప్రియులారా భక్తుడైనటువంటి దావీదు తన సిద్ధపాటును గురించి ఒక అద్భుతమైన మాట పలుకుతూ ఉన్నాడు. చదువుతారు 5వ కీర్తన 5వ కీర్తన 2వ వచనం 3వ వచనం చూడమ్మా. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఉదయము కొరకు కాచికొని ఎందును. ప్రియులారా అతని యొక్క ప్రిపేర్డ్ మనం చూస్తే, అతని సిద్ధపాటు మనం చూస్తే, అతను ఎంత ఎలర్ట్గా ఉన్నాడు అని కనుక చూస్తే ప్రియులారా ఒక ఆయన అంటాడు, ఉదయం అయింది నువ్వు లేచావు కాబట్టి ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయడానికి లేవాలా అంటే చాలామంది ప్రియులారా ఉదయాన్నే లేచాం కాబట్టి ప్రార్థన చేస్తాం. కానీ భక్తుడు అంటాడు ఉదయం అయింది అని చెప్పి ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన చేయడానికి నువ్వు లేవాలి. ఆ లేవటంలో ఎలా లేవాలి అని అంటే సిద్ధపాటు కలిగి లేవాలి. అంటే రాత్రంతా నీ మనసులో ఏమండాలి?
సిద్ధపాటును కూడినటువంటి ఆలోచన. ఇదిగో నేను ఉదయాన్నే లేవాలి లేవాలి లేవాలి, ఉదయ కాలములో నేను దేవుని యొక్క పాదాల దగ్గర, దేవుని యొక్క సన్నిధిలో నేను కనబడాలి, నా మొర వినబడాలి, నా గొంతు వినబడాలి అని చెప్పి దేవుని సన్నిధిలో కనబడడానికి, నీ గొంతు దేవునికి వినబడడానికి నీ ఉదయకాలాన్ని లేవాలి. లేచావు కాబట్టి ప్రార్థన చేయటం కాదు, దేవునికి స్తోత్రం. లేచావు కాబట్టి ప్రార్థన చేయటం కాదు. ప్రియులారా, లేచిన తర్వాత ఎలా లేస్తామో మనకు తెలియదు, ఎలా లేస్తామో మనకు తెలియదు. ఉదయాన్నే నువ్వు 5 గంటలకు లేగాలనుకుంటావు, 6 గంటలకు లేగాలనుకుంటావు. ప్రియులారా, 6 ఇంకా అవ్వదులే, 5 నిమిషాలు ఉంది లేపుదామని నువ్వు అనుకుంటావు. 6 గంటలకు లేచి ప్రార్థన చేసుకుందామని నువ్వు అనుకుంటావు. ఈలోగడ ఇంకా 6 అవ్వకముందే నువ్వు ఇంటికి వచ్చి ఎవరో టక్టక్ తలుపు కొట్టారు. తలుపు కొడితే ప్రియులారా, ఎవరో చుట్టమే కావచ్చు, లేకపోతే నీతో కొన్ని మాట్లాడవలసినటువంటి ప్రముఖమైన విషయాల కోసం నీ దగ్గరకు వచ్చిన వారే కావచ్చు. వాళ్ళతో ప్రియులారా నీ మొదటి సమయం అంతా గడిచిపోతుంది. అందుకే ప్రియులారా, నేను రాత్రులు బయటకు వెళ్తూ ఉంటాను ఎక్కువగా. ఇంచుమించు నేను 11-12 గంటలకి పడుకుంటాను. 12 గంటలకు పడుకున్న ప్రియులారా 5 అయ్యేసరికి కనీసం 4 సార్లు బయటకు వెళ్తాను. ఈ క్రమములో ఉదయాన్నే లేచేసరికి ఎలాగుంటుందో పరిస్థితి అని చెప్పి 3 తర్వాత లేచే ప్రియులారా ప్రతి పరిస్థితుల్లోనూ నా ప్రార్థన కొనసాగిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్ర. అంటే ఇక ఉదయమైన తర్వాత ప్రార్థన చేయాలి. ఆ సమయం కుదురుతుందో కుదరదో, ఏమండి, కుదురుతుందో కుదరదో. 3 తర్వాత నేను బయటికి వెళ్ళే ప్రతి సమయంలోనూ వచ్చి ప్రియులారా కొంత సమయము ప్రార్థన చేసి ఆ తర్వాత పండుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేనికోసం సిద్ధపాటు అని అంటే ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయడానికి, దేవునితో మాట్లాడడానికి. ఎందుకు? దేవునితో ఉండాలనే తపన, దేవునితో ఉండాలనే ఆశ, దేవుని కొరకు బ్రతకాలనే ఆశ. అందుకే కదా 23వ కీర్తనలు అంటాడు, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చిన. ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నాడు? కారణం ఏంటి అంటే ప్రియులారా అతడు దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర నుండి ఒక వరం అడుగుతూ ఉన్నానని అంటా ఉన్నాడు. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆలోచన చేయండి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం చదువుతూ ఉన్నాము అని కనుక ఆలోచన చేస్తే ఏం చదివామమ్మ? వినటానికి వేగిరపడాలి, త్వరపడాలి. వినటానికి త్వరపడాలి, ఆలస్యం చేయకూడదు. గమనించండి గమనించండి. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే 7:9లో ఇలా వ్రాయబడి ఉంది, అమ్మ ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రములందు కోపము సుఖ నివాసము చేయును. వినండి వినండి ప్రియులారా, ఈ మాటను గురించి మనం కొంచెము ఆలోచన చేస్తే చాలా ప్రియులారా ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అయితే నేను ఆ విషయాలన్నీ నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ బుద్ధిహీనుల చెప్పండి అంతరింద్రియముల అందు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు. కొంతమందికి ప్రియులార స్వార్థ నచ్చదు. ఇంక ఈయన ఎంతసేపు కూడా బాప్తిస్ము, మారు మనసు, రక్షణ ఇయే చెప్తాడు. అక్కడక్కడ స్వస్థత కూడికలకు వెళ్తుంటారు చూసారా, అక్కడ ఏం చెప్తారు అని అంటే నిశ్చయముగా నీవు దీవించబడదు ఇయే చెప్తారు, బ్లెస్సింగ్ వర్డే చెప్తారు. కానీ ఆ బ్లెస్ అవ్వాలి అని అంటే నీలో ఏమి ఉండకూడదు అవి చెప్పరు. ఎందుకంటే 2వ వారం మళ్ళీ అక్కడికి రారు. పాపమును గురించి చెప్తే రారు, అపరాధము గురించి చెప్తే రారు, దోషమును వెలిగి తీస్తూ ఉంటే రారు. కొన్నిసార్లు వాక్యం చెప్తా ఉంటే ఈ వారంలో నేను చేసిన అపరాధం ఆ వాక్యం ద్వారా నాకు వినబడుతూ ఉంటుంది, కాబట్టి అలాంటి మాటలు చెప్తే రారు. కాబట్టి ప్రియులారా 108వ కీర్తన లాంటి ఒక అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ వర్డ్స్ ఉన్నటువంటి ఆ కీర్తన తీసుకొని ఇదిగో కృపగలిగిన దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు.
కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. త్వరపడి నీ అంతరంగములో ఉన్నటువంటి, నీ అంతరింద్రియముల యందు పేరుకు పోయినటువంటి, గూడు కట్టికిపోయినటువంటి అపరాధమును ప్రియులారా వెలికి తీయడానికి నువ్వు ఆలస్యం చేయకూడదు. నువ్వు త్వరపడాలి. దేవునికి స్తోత్రం. దేవునితో మాట్లాడడానికి త్వరపడాలి. దేవుని దగ్గర కనపడడానికి త్వరపడాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి త్వరపడాలి. అపోస్తుల కార్యములో 22వ అధ్యాయము, అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. చూడండి చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట. 22వ అధ్యాయము 16వ వచనం. ఎన్నో నెంబర్ పేజీ అమ్మా? 230వ పేజీ. దొరికిందా అమ్మా? 125 అంట. చూడండి ఐసు బైబిల్లో. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి తడువు చేయుట ఎందుకు. తడవంటే అమ్మా ఆలస్యం అంటే నువ్వు త్వరపడాలి. ఆలస్యం చేయుట మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుండే, బిడ్డలారా ఆలస్యం మంచిది కాదు. ఆలస్యము ప్రియులారా నీ దగ్గర నుండి జీవాన్ని అపవాది మింగేస్తుందేమో. ఆలస్యము నీ దగ్గర నుండి ప్రియులారా జీవాన్ని, మేలును అపహరించేస్తుందేమో. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలస్యం ఎందుకు? ఏమంటున్నాడు? తడవు చేయుట ఎందుకు, తడవు చేయుట ఎందుకు? నీవు లేచి అంటే త్వరపడి, లేచి అనే మాటకి త్వరపడి, త్వరపడి ఏం చేయాలట? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మొదటిగా ప్రార్థన చేయి. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఒప్పుకోలుతో కూడినటువంటి విజ్ఞాపన. రాత్రి జ్ఞాపకం చేశాను, కన్నీరు. ప్రియులారా పేతురులో ఉన్నటువంటి దుఃఖం ఏం చేసింది అని అంటే అతనిని పశ్చాత్తాపం వైపు తీసుకుని వెళ్ళింది. ఆ లోకస్వార్తలు మనం జ్ఞాపకం చేసుకున్న పాపాత్మురాలైన స్త్రీ 7వ అధ్యాయంలో ఆమెకున్నటువంటి దుఃఖం, ఆమె పాపాలు పరిహరించబడేటట్టుగా ఆమె దుఃఖం తీసుకుని వెళ్ళింది. కాబట్టి ఆలస్యం చేయడానికి ఇది సమయం కాదేమో, ఆలస్యం చేయడానికి ఇది సమయం కాదేమో. ప్రియులారా పాపాత్మురాలు ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే 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 దుఃఖించడం ప్రారంభించింది, ఒప్పుకోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే దుఃఖిస్తూ ఉందో, దుఃఖించడం వల్ల వచ్చిన కన్నీరుతో ఆయన పాదాలు కడిగింది. ఆ పాదాలలో కడిగినటువంటి కన్నీటిలో ప్రియులారా ఆమె యొక్క అపరాధము తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. అపోస్తులైనటువంటి పేతురు మొదటి 2 సార్లు కూడా కోడికోత వినగానే ఒక నోరు లేని జీవం ఎలాంటి చేయగా, ప్రభు మాటలు జ్ఞాపకం చేయగా, బహుశా ప్రియులారా ఆ కోడికోత విన్నప్పుడు, రాత్రి విన్నాం కదా ఈ మాటలు మనం, కోడికోత విన్నప్పుడు యేసు ప్రభుతో మాట్లాడిన సందర్భం జ్ఞాపకం రావాలి కదా. కానీ ప్రియులారా జ్ఞాపకం రాకుండా ముందుకు వెళ్ళిపోయాడు. బండబారిన హృదయంతో, మూడుబారిన హృదయంతో, వాత వేయబడిన మనస్సాక్షితో ముందుకెళ్ళిపోయాడు. రెండోసారి వినబడగా ప్రియులారా ఇప్పుడు ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు, ఆలస్యం చేయకుండా దుఃఖపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దుఃఖపడడం ప్రారంభించాడో, ఎప్పుడైతే ఏడవడం ప్రారంభించాడో, ఆ దుఃఖం, ఆ వేదన, ఆ కన్నీరు పేతురుని ఎంతవరకు తీసుకెళ్ళింది అని అంటే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు శిష్యరికంలో చేసిన కార్యముల కంటే అద్భుతమైన కార్యములు పేతురు ద్వారా. అపోస్తుల కార్యములు 1 నుండి 12 అధ్యాయాలు పేతురు మహాశయుడు చేసిన కార్యాలే, పేతురు మహాశయుడు ద్వారా జరిగించిన కార్యాలే. ఎన్నెన్ని 1, 2, 3 ప్రియులారా మొదటి 12 అధ్యాయాలు చదివితే ప్రియులారా పేతురు వెళ్తూ ఉంటే, ప్రియులారా పేతురు వెళ్తూ ఉంటే ఎంతమంది ప్రియులారా యేసు ప్రభు కొరకు ఎదురు చూసినట్లుగా, యేసు ప్రభు రాకని నిరీక్షించినట్లుగా, యేసు ప్రభు ఉన్న దినాలలో ఎలాగైతే యేసు ప్రభు కొరకు కనిపెట్టారో పేతురు కొరకు కనిపెడుతూ ఉన్నారు. పేతురు మాట్లాడుతూ ఉంటే, పేతురు ముట్టుకుంటూ ఉంటే ప్రియులారా కుంటోళ్ళు లేచి నడిచిపోతున్నారు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం అనుకుంటాను. ఆ శృంగారం అనే దేవాలయం వద్దాం ప్రియులారా చేయి పట్టుకుని లేగదీశాడంతే. ఆమేన్, హల్లెలూయా. ఆ కుంటోడు ఏమైపోయాడమ్మా? లేచి నడిచి వెళ్ళిపోయాడు. ప్రియులారా ఎందరో కుంటోళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు
పుచ్చకాలు చేతులు కలిగిన వారు యేసు ప్రభు చేసిన అద్భుతాలని పేతురు మహాశయుడు చేయడానికి ప్రియులారా దేవుడు కృప చూపించాడు. కారణం ఆ పశ్చాత్తాపపడడానికి ఆలస్యం చేయలేదు. యేసు ప్రభుని పాదాల దగ్గర పడి, అయ్యా నేను పాపిని, నేను బొంకిన మాట వాస్తవం, అబద్ధమాడిన మాట వాస్తవం, ఇదిగో నన్ను కనికరించు అని చెప్పి త్వరపడి ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. తల ఉంచుదాం, కళ్ళు మూద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నువ్వు ఇంకా దూరంగా ఉంటే, నువ్వు ఇంకా ఆయనకు దూరముగా ఉంటే, నీ హృదయం ఇంకా ఆయనకి ఇవ్వకుండా ఉంటే, నీ మనసులో ఇంకా ఆయనకు చోటు లేకుండా ఉంటే, మందిరానికి వస్తూ ఉన్నావు, వెళుతూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, వెళుతూ ఉన్నావు, పనులు చేయవలసిన పనులన్నీ చేస్తున్నావు, దేవునికి చెందవలసినటువంటి కార్యాలన్నీ చేస్తూ ఉన్నావు, కానీ నీ హృదయం ఆయనకి ఇవ్వలేదేమో. ఇదే మీకు అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని జారబెడితే మందిరానికి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఉంటామో పడతామో ఒప్పుకునే అవకాశం ఉండదు, రక్షణ పొందే అవకాశం ఉండదు, మారు మనసు పొందే అవకాశం ఉండదు, బాప్తీసం పొందే అవకాశం ఉండదు, ప్రభు యొక్క గిన్నెలో చేతులుంచే అవకాశం ఉండదు, ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుండే అవకాశం అంతకంటే ఉండదు. మరి ఎక్కడ ఉంటావు ప్రియులారా? భూమికి అడుగు భాగంలో పాతాళంలో ఉంటావు. అక్కడ ఉండకుండా ఉండాలి అని అంటే పరుగు పరుగున ప్రియులారా ఆయన పాదాల దగ్గరకు వద్దాం, పరుగు పరుగున ప్రియులారా ఆయన సన్నిధికి వద్దాం. ఆలస్యం చేయకుండా ఆయన ఆహ్వానిందాం, ఆలస్యం చేయకుండా ఆయన అంగీకరిందాం, ఆలస్యం చేయకుండా ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా, ప్రభు యొక్క రక్తానికి గుర్తుగా ఆ గిన్నెలో చేతులుంచడానికి త్వరపడతాం. అటువంటి రీతిగా కృప కలిగిన దేవుడు మనలను సిద్ధపరచునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. అందించిన వర్తమానము కొరకే నీకు స్తోత్రాలు. ఏదైతే వర్తమానం విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. ఆ వర్తమానము ద్వారా మేము సిద్ధపడడానికి, త్వరపడడానికి కృప చూపించి యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.